హలో వాట్సాప్ లెజెండ్స్. ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ గురించి మాట్లాడుకుందాము. బర్నీ అన్న వచ్చేసి గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, కానీ ఎక్కడో నేను చాలా మంచోడిని అని చూపించుకోవాలి, ఆ జనాలందరూ ఆయన చాలా మంచోడు అనుకోవాలి అని బాగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేబీ ఆయన మంచోడే అవ్వచ్చు, కానీ నాకు అలా అనిపిస్తుంది. చూద్దాం. సుమన్ శెట్టి వచ్చేసి స్టార్టింగ్లో చాలా సైలెంట్గా అసలు ఏం ఆడలేడేమో అని అనిపించింది, కానీ లాస్ట్ వీక్లో బాగా ఆడాడు. ఇంకా మాట్లాడుతున్నాడు కూడా బాగా, తన పాయింట్స్ కరెక్ట్గా చెప్తున్నాడు, అది బాగా నచ్చింది. ఇమాన్యుయల్ వచ్చేసి గేము అందరు జనాలతో బాగుండడం అన్నీ బాగున్నాయి. గేమ్ బాగా ఆడుతున్నాడు, జనాలందరితో బాగా మాట్లాడుతున్నాడు, అంతా బాగుంది. కానీ ఆయన కూడా బర్నీ అన్నలాగా ఎక్కడో నేను చాలా మంచోడిని, నన్ను అందరూ మంచిగా అనుకోవాలి అని బాగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. రాము నాకు చాలా ఇన్నోసెంట్ లా అనిపించాడు. గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు, అందరిలా గొడవలు పెట్టుకోవట్లేదు, కొద్దిగా మంచిగా అనిపించాడు. ప్రియా ఇంకా శ్రీజ గురించి కలిపి మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా మోస్ట్లీ కలిసే చేస్తున్నారు. గొడవలు పడినా పాయింట్లు మాట్లాడినా ఇద్దరు ఒక సింక్లో ఉన్నారు, కానీ ఆ సింక్ మనకి సింక్ అవ్వట్లేదు. బేసిక్గా నోరేసుకొని పడిపోవడం అంటారు కదా, అలా చేస్తున్నారని అనిపిస్తుంది. అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. వాళ్ళు పెద్దగా గేమ్స్ కూడా ఆడింది ఏం లేదు, కానీ అందరినీ రూల్ చేయాలి, బిగ్ బాస్ నేనే బిగ్ బాస్ లాగా ఫీల్ అయిపోతున్నారని నాకు అనిపిస్తుంది. చూద్దాం. మనీష్ చాలా మర్యాదగా ఉండాలి అని అనుకుంటున్నాడు, కానీ అది తేలట్లేదు. ఆయన నేను కనిపెట్టలేదు షోలో, నేను కనపడినేమో, నాకు విజిబిలిటీ కావాలి అని చెప్పి అందరూ గొడవ పడుతుంటే ఆయన కూడా సడన్గా గొడవ పెట్టుకోవడం, అందరూ ఏదైనా చేస్తుంటే ఈయన కూడా మధ్యలో దూరిపోయి నేను కూడా ఉన్నాను అని కనిపించాలి అని బాగా కోరుకుంటున్నాడు. ట్రైయింగ్ టూ హార్డ్ అంటారు కదా, అలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆయన అది కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. హరీష్ గురించి హరీష్ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకు ఆయన ఫస్ట్ నుంచి కూడా అంతకుముందు అగ్ని పరీక్షలో కూడా ఆయన తీరు మాట అంత నాకు నచ్చలేదు. బేసిక్గా ఆయన ఉమెన్ పట్ల రెస్పెక్ట్ తక్కువ లాగా అనిపించింది. బిహేవియర్ ఈగోయిస్టిక్గా ఉన్నట్టు అనిపించింది బాగా. ఆయన ఎవరినైనా ఏమైనా అనేస్తాడు, మనం తీసుకోవాలి, కానీ వాళ్ళు కనుక ఆయన ఏమైనా అంటే ఆయన అసలు తీసుకోడు. తిండి మానేస్తాడు, నిద్ర మానేస్తాడు, ఏడ్చేస్తాడు. ఏంటో మరి ఆయన. కళ్యాణ్ మాట్లాడమంటే పద్యాలు పాడుతున్నట్టు అనిపిస్తుంది. అన్నారు, అనలేదు, అదైంది అంటాడు. ఆయన ఏదో కరెక్ట్గా మాట్లాడుతున్నాను, నేను కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాను అని అనుకుంటాడు, కానీ అంత కరెక్ట్గా ఏం ఉండడు. చూద్దాం, కానీ పర్లేదు. సంజన వచ్చేసి ఆవిడ నేనేదో చిన్న పిల్లని, నేనేం చేసినా నడిచిపోద్ది, బిగ్ బాస్ కూడా నేను క్యూట్గా చిన్నపిల్ల బిహేవ్ చేస్తే నన్ను మన్నించేస్తాడు, క్షమించేస్తాడు అని అనుకుంటుందేమో అని అనిపిస్తుంది. కానీ ఆమె అంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేసినంత ఇన్నోసెంట్ అయితే అసలు కాదు, అది ఆల్రెడీ షో చూసినా మనకు అర్థమైపోతుంది. ఆవిడ ఊరికే గొడవలు పెట్టడం, ఏదో ఒకటి చేయడం, దొంగతనాలు కానీ ఇక్కడ మాటలు అక్కడ కానీ అలా ఎక్కువ చేస్తున్నారు. అది కొద్దిగా అన్యాయంగా అనిపిస్తుంది. ఆవిడ అది మార్చుకుంటే బెటర్ అనుకుంటున్నా. తనూజ రీతు వీళ్ళిద్దరి గురించి కూడా మనం కలిపి మాట్లాడుకుందాం. తనూజ రీతు వచ్చేసి వాళ్ళు సోల్ ఫ్రెండ్స్ అది ఇది అని ఏదో చెప్పారు షోకి వచ్చినప్పుడు, కానీ వాళ్ళు ప్రతిదానికి గొడవ పడ్డం, ప్రతిదానికి అలగడం అన్నది ఎక్కువ అయిపోయింది. అది చూడడానికి చాలా చిరాగ్గా ఉంది. ఇంకా తనుజ ఇండివిజువల్గా అంటే ఆవిడ కుకింగ్ విషయంలో చిరాకు పడ్డం, కొద్దిగా పర్లేదు బాగానే ఉన్నారు, కానీ ఎక్కడో మొహం అన్నది చాలా చిరాగ్గా పెట్టుకుంటారు. ఆవిడ ఫ్రెండ్లీగా నవ్వుతూ పలకరింపుగా లేరు.
అది ఎందుకో మరి ఆవిడ ఉండడమే అలా ఏమో మరి నాకు తెలియదు కానీ ఆవిడ కొద్దిగా స్మైలీగా అలా ఉంటే బాగుంటుంది షోలో అనిపించింది. రీతు రీతు వచ్చేసి అందరితో బాగానే ఉంటుంది కానీ ఈ మధ్య ఈ లాస్ట్ వీక్లో చూసుకుంటే కొద్దిగా సెల్ఫిష్ గేమ్ ఎక్కువ ఆడినట్టు అనిపించింది. డెమాన్ పవన్ని క్యాప్టెన్ చేయడం కానీ, ఇమాన్యుయల్ విషయంలో కానీ, రాము బ్యాగ్లో నుంచి బొమ్మలన్నీ తీసేసుకోవడం కానీ, అలా ఏదో ఇన్కన్సిస్టెంట్గా బిహేవ్ చేసింది. లేక ఆమె మాట ఒక వేరే ఉంది, ఆమె చేసిన బిహేవియర్ వేరే ఉంది. స్టార్టింగ్లో బాగానే ఉన్నింది, ఈ లాస్ట్ వీక్లో ఒకటే కొద్దిగా ఆవిడ చేసింది నాకు నచ్చలేదు. డెమాన్ పవన్ చాలా బాగా ఆడుతున్నాడు అనిపించింది నాకు. గేమ్ ఆడడం బాగా ఆడాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు, చాలా సైలెంట్గా ఉంటున్నాడు, కామ్గా అందరిలా గొడవలు పెట్టుకోకుండా కొద్దిగా నీట్గా ఉంటున్నాడు. బట్ ఎక్కువగా రీతుతోనే ఎక్కువ కనిపిస్తున్నాడు. దానివల్ల ఫర్దర్గా తన గేమ్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అదొక్కటి తను చూసుకోవాలి. ఫ్లోరా గురించి చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఆవిడ అసలు కనపడట్లేదు అనిపించింది. అసలు ఆవిడ ఏం చేస్తున్నారో, అసలు ఉన్నారా లేదా ఏం అర్థం కావట్లేదు. సో చూడాలి ఇంకా ఫర్దర్గా. ఈరోజుకంతే. థ్యాంక్ యూ. ఫాలో మై ఛానల్. బాయ్.